సార్, ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనూ చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో, అన్యాయంగా చంపేశారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, 10 గాయాలయ్యారు. హలో, రెడీయా? సార్, నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్, ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి, ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంతా రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్, ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్, మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్, ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో. సార్, ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్, ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్, ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప, నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్, పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్, మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది. 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి.
ఇక్కడే కూర్చున్నా. అందమైన అమ్మాయిలు ఉన్నారు, లోపల కూర్చున్నావు. రారా రారా. ఇక్కడ అమ్మాయి లోపలే ఉందా? ఎవర్రా? You have to try once. It smells very nice. Please try. త్వరగా మోకాకి రారా. అటు గోరా. నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, వస్తే చూడొచ్చు. ఇప్పుడే వస్తున్నా. ఎవరు? వాట్సాప్ మ్యాన్. మీట్ మై ఫ్రెండ్ మైకిల్. హాయ్. పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా? అవునా? అవునయ్యా, రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు, అంతా బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పుకోయా. సార్, గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. The total project value 6,000 crores and I have already paid advance for 850 acres of land. నువ్వు చెప్పవయ్యా. అదిగా సార్, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాం సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను? అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకేమిస్తారో చెప్పండి. సార్, మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్ట్ గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్, ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను. కానీ మొదట నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను. సార్, అదంత ప్రాబ్లం కాదు, మీరు అనుకుంది ఇచ్చేస్తాం. రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటాను. సరే, తీసుకొస్తాను. హాయ్ చెర్రీ. ఏంటి ఇటువైపు వచ్చావ్? ఓకే. You have any idea? I'm asking you. Hey, come this side. Stop. Hi. Hey, one second. I'm Cherry. Yeah, old student of our college. I love you. Really? Yeah. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఇట్. I also mean it. ఓయ్. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఓకే ఓకే సార్, క్లోజింగ్ టైం అయింది. సరేరా, రేపు మార్నింగ్ కలుస్తాను. ఏంట్రా, రేష్మ ఇంకా రాలేదు? రే, ఇది ఒకటే పబ్బా, వేరే చోటుకి వెళ్ళి ఉంటారా?
రేయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వీడెక్కడికి వెళ్తున్నాడు రా? నేను చెప్పిన దాన్ని కోపాడా? లీవ్ హిమ్ అలోన్ రా. AP 92343, please come to foot up. మేడం పదండి మేడం, మేడం పదండి. హలో హలో ఆగండి. జరగయా, కొంచెం జరగమ్మా. ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ. హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్? సార్ ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా? సార్ ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? 2 పీకితే గానీ మీకు తెలుగు రాదురా? వీళ్ళందరినీ చీపికించండి. హలో రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నాను రా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా? నువ్వు త్వరగా రా. హలో చెప్పరా వినోద్. రే చెరి, రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏ స్టేషన్ రా? పంజాగుట్ట. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. 2 అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్ ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. సార్ నేను వినోద్ ఫ్రెండ్ సార్. నేనే సార్ వినోద్ ఫోన్ చేసింది. చెర్రీ, ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేసాం. చెర్రీ, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీ కన్ఫర్మ్ చేసాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది. సార్ నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఏంటయ్య నువ్వు మాట్లాడితే? ఏం చెప్పమంట, సీఎంని కలవాలనంటే ఆయనకు 3 బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్పులో ఉంచుకున్నాడో? గోపాల్ ఒకసారి వాడికి ఫోన్ చేయి. అన్నా ఆయన నెంబర్ చెప్పనా? 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు. ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే?
ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే బయలుదేరండి బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి పదండి. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్ ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటయ్యా ఇది? మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేసి రండి కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఎందుకు? ముందు పిలవండి సార్. చెర్రే ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి మనసులో నువ్వేనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేసినా కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా. ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తన నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నేను నీ కొడుకుని కానా? ఏంట్రా మాట సమాధానం చెప్తున్నావు? అయినా మీరు ఊరుకోండి. చెప్తుండేంది ఇది? ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చెర్రీ ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రీ, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రీ, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళలో మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని. వాళ్ళకి ఒకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ పడుతున్నారు. ఈ రోజు నేను దానికోసం రాలేదు కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. అలాగా? ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పోవయ్యా. సరే, అక్క పాట పాడితే వినాలి. నాకెప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. చాలే ఊరుకో గోపాల్, నేనే నాన్న అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఓదండ్రా. తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానురా. నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నేను సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి. అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలున్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే. కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సెట్ వేసుకో, పార్టీ మీటింగ్ రా. నువ్వు కూడా 2 మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు. అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండి అయ్యా. అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెర్రీ, తొందరలోనే బ్యానర్లు కడతాం మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషాయే. నువ్వు ఆ టైంలో రాకపోయి ఉంటే ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా.
నీకు బాగా ఇష్టమా? చెప్పలేనంత ఇష్టం. ఈ చెర్రీకి రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు. ద మూమెంట్ యూ సేవ్డ్ మీ, ఐ యాక్సెప్ట్. యూ హ్యావ్ రావిష్డ్ మై హార్ట్. నా ఉనే కాదలిక్కరే. ఏంటి? ఏదేదో చెప్తున్నావు, నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావని. See you tomorrow. హలో, కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు? సార్, సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్, ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా 2 ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి సార్. మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. నీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్, అందుకే నీకు అప్పగిస్తున్నాను. సార్, ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటు అవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు?
పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాశి అట్లాంటిది. అమ్మా, ఏ రాశిరా నీది? కన్యారాశి. కన్యారాశి సార్. కన్యారాశి. మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు? సారో ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏం నాగరాజ్, ఏంటా మీరు? సార్ మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా ఏంటా? నాగరాజ్, 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 అమ్మాయిలు తీస్తారేంటి? నాగరాజ్ సార్ ప్లీజ్ రండి సార్, ప్లీజ్. నువ్వు కెమెరా ఆఫ్ చేయి, కెమెరా ఆఫ్ చేయి. నాగరాజ్, నాగరాజ్, ఇక్కడ సత్యవరం. నాగరాజ్, నాగరాజ్, ఏంటి సీతారాం ఇదంతా? నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సార్ మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయవా? హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ నాగరాజు కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజు ఉన్నాడు సార్. ఆ మన్మధరాజాకు ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా సార్. సార్ ఏంటి సార్ ఇదంతా? వాట్స్ హ్యాపెనింగ్? మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మీరు సీతారాం వెంట కాకతీయ హోటల్కి రండి. ఓకే సార్. మీరు ఆ మన్మధరాజాన్ని తీసుకుని హోటల్ కాకతీయకి రండి. అక్కడికా? ముందు మీరు తీసుకురండి చెప్తాను. ఓకే సార్. సార్ మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటే బయలుదేరదాం. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోకల్ స్టేషన్లో వేయండి. ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సార్ ప్లీజ్. సార్ వచ్చారుగా, విషయం మాట్లాడితే ఓ పని అయిపోతుంది. మాట్లాడేదేముంది? పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి. ఏంటి సార్, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అవును, బ్లాక్మెయిలే. ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో, టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది. అప్పుడు తలెత్తలేవు, బయట కూడా జరగలేవు. సార్ మీరు ఉండండి సార్. ఏంటి సార్ ఇది? ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా. ఎలాగే సార్? 20% అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్? ఏంటి మిస్టర్ నిరంజన్, నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా? 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా? మొత్తం అడగలేదయ్యా, నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే. దీంట్లో నీకేంటి ప్రాబ్లము? సార్ చెప్పింది కరెక్టే కదా, మిమ్మల్ని అడగలేదుగా, పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు. ఈయనకెందుకు ఇవ్వాలని అడుగుతారు కదా. బాగా అడిగావు, ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ్ రెడ్డి పవర్ ఎంత ఉందో అని. అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా? అది సార్ విషయం. డీల్ ఓకేగా, వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి. సీతారాం, ఇంక మీరు బయలుదేరండి. నాగరాజుని ఆ లేడీని పంపించేయండి. ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? వాట్ యు మీన్? సిటీలో ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా జరుగుతుందని మీరు చెప్తేనే కదా సార్ ఒక టీంని ఏర్పాటు చేసి డే అండ్ నైట్ కష్టపడి పట్టుకుంది.
పోలీసుల సంగతి పక్కన పెట్టండి. పాపం పట్టుకూటి కోసం పడుపువృత్తి చేసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసి బంగ్లాలో వ్యభిచారం చేస్తున్న వాడిని తీసుకెళ్లి మినిస్టర్తో చేతులు కల్పించారు కదా సార్. చివరికి నాకు ఆ నాగరాజుకి తేడా లేకుండా చేశారు కదా సార్. సీతారాం, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ రాజకీయ నాయకులు ఇంతే, మనల్ని ఇలాగే యూజ్ చేసుకుంటారు. వీళ్ళెవరు సార్ మనల్ని యూజ్ చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి. కానీ మనం సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం. ప్రజలు వీడిని దించేస్తారు సరే, మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా. ఎవరొచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా. నా మాట విని ఒక సెల్యూట్ పడే. ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు? ప్రాణంగా ప్రేమించి వేసుకున్నాను సార్ ఈ డ్రెస్. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను. నీ సర్వీస్ పీరియడ్ని 2గా డివైడ్ చేసుకో. మొదట నీకేం కావాలో ఆలోచించుకో. నీకెంత కావాలో అంత సంపాదించుకో. రిటైర్మెంట్కి మరో 5 ఏళ్ళు ఉంది అనగా సిన్సియర్గా వర్క్ చేయండి. ఆ 5 ఏళ్ళు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద, డ్యూటీ మీద ప్రేమ పెంచుకో. ఇదంతా చివరిలో చేయాలి. అంతవరకు మనం ఉండాలిగా. నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో. సరే, ఇంక వెళ్ళు. మన డబ్బులు ఎవరైనా ఇస్తారు. పట్టుబడ్డ వాళ్ళని బయటికి తీసుకురావడమే పెద్ద గొప్ప. వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే, నువ్వు ముందు వెళ్ళవమ్మా. ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నావు? ఎప్పటికే లోపల ఉతికి ఆరేశారు. నువ్వు బండి తీరా. ఏ మదన్, చెప్పు. నారాజ్, ఎక్కడున్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? అలాగా? తొందరగా నా పప్పుకి వచ్చేయ్. సరే, దారిలోనే ఉన్నాను. ఓ 5 నిమిషాలు అక్కడ ఉంటాను. వీడు దేవనాథ్ రెడ్డి కొడుకులా ఉన్నాడే. మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్ వాళ్ళ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్, వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు. ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్టు గురించి. మీ షేరేగా ఇచ్చాంగా. దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది? దాని గురించి కాదు సార్. మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు. తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది. ఎనీథింగ్ ఎల్స్? సార్, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్, ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు. దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ను ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు సార్. మిస్టర్ మన్మథరాజా, సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి. ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు. అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే. దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్గా మూవడం చూశారు కదా. అతను ఎవరో కాదు, నాకు పర్సనల్గా ప్రాబ్లం చేసి ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్కి అడ్డుపడేదే వాడి బాబు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.